ప్రతి చిన్న విషయానికి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు ఈ బాధలని తెగ బాధపడిపోతూ ఉంటాం. కానీ మనకంటే ఎక్కువ కష్టాలు పడేవాళ్ళు, మనకంటే ఎక్కువ బాధను అనుభవించే వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా మందే ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే మనం కొంచెం బెటర్ అనే అనుకోవాలి. నేను ఈ పీసీఓడి టు ప్రెగ్నెన్సీ జర్నీ వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కరిగా నాకు సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ పెరగడం స్టార్ట్ అయ్యారు. దాంతో పాటు నాకు వాళ్ళని బాధను చెప్పుకునే వాళ్ళు కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నారు. ఒక్కొక్కరి స్టోరీ వింటుంటే నిజంగా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అసలు చాలా బాధ అనిపిస్తుంది. ఇంత బాధను అనుభవిస్తున్నారా బయట జనాలు అనిపిస్తుంది. మామూలుగా అయితే ఏ పీసీఓడినో, థైరాయిడో, చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే మనం తీసుకునే డైట్ తోనో లేదా మెడిసిన్ తోనో తగ్గించుకోవచ్చు. కానీ 40-45 ఏళ్ల తర్వాత రావాల్సిన సమస్యలన్నీ 20-25 ఏళ్లకే వచ్చేస్తుంటే అంతకంటే నరకం ఇంకేముంటుంది కదా. రోజుకి ఎంత లేదన్నా 20-30 మంది వరకు నాకు మెసేజ్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో, అక్క మేము కూడా పీసీఓడితో బాధపడుతున్నాము, ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నాము అని. ఇందులో 10లో ఒకరు ఖచ్చితంగా నాకు ఎక్స్ లేవంటున్నారు అక్క, నా ఏజ్ జస్ట్ 20 అని, నా ఏజ్ జస్ట్ 25 అని, ఇప్పటి నుంచే నాకు ఎక్స్ లేవంటున్నారు, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ లేదంటున్నారు, ఐవీఎఫ్ రికమెండ్ చేస్తున్నారు, ఎగ్ డోనర్ ని చూసుకోమంటున్నారు అక్క అని చెప్పేసి అంటున్నారు. అంతకంటే బాధ, నరకం ఇంకేమైనా ఉంటుందా అసలు? అంత చిన్న వయసులో ప్రెగ్నెన్సీ రాకపోవడానికి, అసలు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ లేదని తెలిస్తే ఎంత నరకంగా ఉంటుంది. డాక్టర్లు అంత తెగేసి చెప్పినప్పటికీ అయినా కూడా మేము న్యాచురల్ గా ప్రయత్నిస్తాము, ఒక్కసారి ప్రయత్నించి చూస్తాము, ఆ దేవుడు మమ్మల్ని కరుణిస్తాడేమో, సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుంటాం అక్క, సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ ఫాలో అయినట్టుగా నేను కూడా సీడ్ సైక్లింగ్ చేసుకుంటాను, డైట్ ఫాలో అవుతాను, ఒక్కసారి ప్రయత్నించి చూస్తాను, మీరు కూడా నన్ను బ్లెస్ చేయండి, మీరు కూడా నన్ను ఆశీర్వదించండి అంటుంటే నిజంగా నాకైతే కళ్ళెంబడి నీళ్ళు వచ్చేస్తున్నాయి. మనం అందరం కూడా వారి ప్రయత్నం ఫలించాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్.